దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని తీవ్రమైన ఎండలు అంతకంతకు పెరుగుతున్న ఉక్కపోత చుట్టుముట్టాయి. ఈ భయంకరమైన వేడి నుండి తప్పించుకోవడానికి స్థానిక ప్రజలు, ముఖ్యంగా వర్సోవా బీచ్ సమీపంలోని బస్తీల్లో నివసించే నిరుపేదలు రాత్రి వేళల్లో ఇళ్లలో ఉండలేక నరకం చూస్తున్నారు. ఇరుకైన గదులు, గాలి ఆడని ఇళ్లలో వేడి భరించలేక వందలాది కుటుంబాలు ప్రతిరోజు రాత్రిపూట తమ ఇళ్లను వదిలి వర్సోవా బీచ్ ఒడ్డుకు చేరుకుంటున్నాయి. సూర్యాస్తమయం అయిన తర్వాత కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చి సముద్ర చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఇక్కడే పరుపులు పరుచుకుని రాత్రంతా నిద్రపోతున్నారు. మళ్లీ తెల్లవారుజామునే లేచి తమ పనుల కోసం ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. తీవ్రమైన వేడి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి తాము ప్రతిరోజు రాత్రి ఇక్కడే పడుకుంటున్నామని స్థానికులు చెబుతున్నారు. ఇళ్లలో అసలు గాలి ఆడడం లేదని అంటున్నారు. రాత్రిళ్లు ఇళ్లలో ఉంటే నరకంలా ఉంటోందని, అందుకే రాత్రి కాగానే ఇక్కడికి వచ్చేస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలం మొదలైతే తప్ప తమకు ఈ కష్టాల నుంచి విముక్తి లభించదని, వర్షాలు పడ్డాక మళ్లీ ఇళ్లలోకి వెళ్తామని మరికొందరు స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. गर्मी की वजह से होते हैं, गर्मी का सीजन चल रहा है। कुछ बाहर वाले आते हैं एंजॉय करने, रात भर ही बिताते, सुबह जाते हैं। कुछ पीने खाने आते हैं, नशे में ही पड़े रह जाते हैं। राहुल, यहाँ पे लोग गर्मी की वजह से रहे झोपड़पट्टी वाले, कुछ लोग एंजॉय करने आते हैं, रात ही बिता देते हैं, बस और कोई कारण नहीं है। और कुछ लोग बाहर के हैं जो आते हैं घूमने टहलने, रात ही गुजर जाती, फिर सुबह जाते हैं। ये जितनी पब्लिक सो रही है यहाँ पे, ऐसी कितनी पब्लिक सोती है रात को? यहाँ पे ज्यादा करके 90% झोपड़पट्टी वाले हैं और 10% तो बाहर वाले आते हैं घूमने टहलने, रात ही गुजारते हैं, सुबह जाते हैं। क्योंकि ये झोपड़पट्टी वाले ये ज्यादा सोते ही है, बाहर के बहुत कम है। बाहर वाले तो घूमने आते हैं एंजॉय करने, रात ही गुजर जाती है उनकी। अंधेरी वेस्ट का चारकोप का इलाका वर्सोवा बीच है, यहाँ पे लोग रात को सोते हैं। गर्मी की वजह से सोते भाई। तो गर्मी मतलब रात को गर्मी लगती है ना, इधर हवा लगता है ठंडा, इसलिए सोते हैं। मतलब यहाँ पे कितना परसेंट का मतलब कितने लोग सोते हैं रात? कम से कम 1500 से 2000 आदमी रहते हैं। 1500 से 2000 तक, हाँ बहुत आदमी रहते हैं। और ये मतलब हर रोज का होता है? हाँ हर रोज सोते हैं। बारिश रहेगी तो भी? नहीं बारिश रहती है तो कोई नहीं सोता, खाली गर्मी की वजह से सब लोग सोते हैं। ప్రస్తుత వాతావరణ అంచనాల ప్రకారం ముంబైలో ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయి. దీనికి తోడు తేమ ఎక్కువగా ఉండడంతో ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మహారాష్ట్ర అంతటా గత కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా నమోదవుతున్నాయి. రాబోయే 3 రోజుల్లో మహారాష్ట్ర అంతర్గత ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరో 1 నుండి 2 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆ తర్వాతే కొద్దిగా తగ్గుముఖం పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే విదర్భ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాలకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఉక్కపోతతో అల్లాడుతున్న ముంబై ప్రజలకు వాతావరణ శాఖ ఒక ఊరటనిచ్చే వార్త కూడా చెప్పింది. రాబోయే 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు వేగంగా విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ నివేదికను విడుదల చేసింది. ఈసారి దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది సగటు వర్షపాతం కేవలం 90%గానే ఉండవచ్చని వాతావరణ శాఖ చెప్పడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఏదేమైనా ప్రస్తుతానికైతే ముంబై జనం వర్షం కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.